హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఇప్పటికే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణ నుంచి చెర్లపల్లికి ఇప్పటికే నాగర్కోయిల్ మధ్యలో ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు 2 రోజుల క్రితం ప్రారంభం అవ్వగా ఇప్పుడు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది చెర్లపల్లి నుంచి ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఈ బండి అస్సాం రాష్ట్రంలోని కోకర్ రైల్వే స్టేషన్ని ఇటు తెలంగాణలోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ని కలుపుతూ ప్రజలకి సేవలు అనేది అందించడానికి సిద్ధమైంది. ఈ బండి ఇక్కడ మార్చి 13వ తారీఖున ఇనగ్రల్ రన్గా ఇక్కడ కోకర్ రైల్వే స్టేషన్ని ఇటు చెర్లపల్లిని కలుపుతూ ఈ బండి ఇనగ్రల్ స్పెషల్గా బయలుదేరుతుంది. ఈ బండి వల్ల ఉపయోగాలు ఏంటంటే హైదరాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒడిషా అలాగే అస్సాం ఈ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు, అలాగే ఒక ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతంలో వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ మధ్యతరగతి కుటుంబాలకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఇంకా ఈ బండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుండా కూడా అందుబాటులో ఉండడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. అలాగే ఈ రైలు మరో కీలకంగా మారుతుంది. ఎందుకంటే భారతదేశంలో కామాఖ్య పుణ్యక్షేత్రం అనేది అత్యంత కీలకమైన టెంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ప్రయాణికులు అలాగే భక్తులు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు. కామాఖ్య ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులకి కూడా ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఈ బండి ఇనగ్రల్ స్పెషల్గా ఎలా ప్రయాణిస్తుందంటే కోకర్ నుంచి బయలుదేరిన తర్వాత మాల్దా టౌన్, ఖరగ్పూర్ జంక్షన్, బాలసోర్ జంక్షన్ మీదుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని పల్సాకు వచ్చేసి తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ఇటు చెర్లపల్లికి చేరుకుంటుంది. ఇంకా రెగ్యులర్ రన్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి రావాల్సి ఉంది. అవి వచ్చాక ఈ రైలు యొక్క స్టాపేజెస్ యొక్క పూర్తి వివరాలు అనేవి అందుబాటులోకి వస్తాయి, ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ప్రాంతాలను కలుపుతూ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.